శ్రీవారి నిధులను ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి మళ్లిస్తున్నారు అనే దాని మీద ఈరోజు సాక్షిలో ఒక ఫ్రంట్ పేజ్ అంటే బ్యానర్ హెడ్డింగ్ అనిపించింది. శ్రీవాణి సొమ్ములు పచ్చముఠాల పాలు అని. టెండర్లు లేకుండా గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పనులు చేపట్టాలని సీఎం ఆదేశాలట. అవునా? సాధారణంగా 5 లక్షలు దాటే ప్రతి పని టెండర్ విధానంలోనే కాంట్రాక్ట్ ఇవ్వాలట. ఇప్పుడు సర్పంచుల పదవి కాలం ముగిసి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉంది కదా, ఇదే అదునుగా టెండర్లు లేకుండా అటు నిధులు ఇటు భక్తులు ఇచ్చే చందాల డబ్బుల స్వాహాకు రంగం సిద్ధమట. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4111 ఆలయాల పనులకు శ్రీకారం చుట్టారట. అంటే టెండర్లు ద్వారా పనులు కేటాయించుకుంటూ. అయితే అందులో 622 ఆలయాలు పూర్తి అయిపోయాయట. 1765 ఆలయాలు పురోగతిలో ఉన్నాయట. ఇప్పుడు పనులు ప్రారంభ దశలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రాగానే 1724 ఆలయాల పనులను రద్దు చేసేశారట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారట? తిరుమల శ్రీవారి సొమ్ముతో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైందట. శ్రీవాణి ట్రస్టుకు చెందిన దాదాపు 750 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించదలపెట్టిన 5000 ఆలయాలు, భజన మందిరాల పనులను టెండర్తో సంబంధం లేకుండా టీడీపీ నేతలకు పంచిపెట్టాలని నిర్ణయించారట. ఈ మేరకు ఏప్రిల్ 16న దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, 5000 ఆలయాలు, భజన మందిరాల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారట. స్థానిక ప్రజాప్రతినిధులని కూటమి పార్టీ వాళ్ళే కదా. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం 5 లక్షలకు పైబడిన ప్రతి పనిని టెండర్ విధానంలోనే చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారట. మరోవైపు గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం నెల రోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతున్న సమయంలో టీడీపీ నేతల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టడం అంటే అధికార యంత్రాంగాన్ని ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడమేనని దేవాదాయ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మత్స్యకార బలహీన వర్గాల కాలనీల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారట. చెప్పాం కదా, అన్ని 4111 ఆలయాలకు ఆయన పారదర్శకంగా టెండర్లు ఇచ్చి 622 పూర్తి చేస్తే చంద్రబాబు గారు రాగానే 1724 అవి ప్రారంభ దశలో ఉంటే వాటిని కూడా రద్దు చేశారట. ఇప్పుడు అవి రద్దు చేసిన 1.5 సంవత్సరం తర్వాత శ్రీవాణి నిధులతో ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలక మండలి బోర్డు ఇటీవల ఆమోదం తెలపగా టెండర్ల విధానంలో కాకుండా అధికార పార్టీ నేతల కట్టబెట్టాల నిర్ణయంపై దేవాదాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుందట. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణానికి సంబంధించి ఒక్కో గుడికి వేరువేరుగా టెండర్, అంటే ఒక్కో గుడికి ఒక్కో టెండర్ పిలిచారట వాళ్ళు. ఇప్పుడేమో టెండర్ లేవు ఏమంటారు, అది అంటే స్థానిక ప్రజాప్రతినిధులు అంటే కూటమి పార్టీలు, అంటే మెయిన్గా టీడీపీ వాళ్ళు ఎక్కువ చోట్ల ఉంటారు, తర్వాత జనసేన వాళ్ళు, తర్వాత బీజేపీ, ఎవరి వాట వాళ్ళు. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయట. సర్లే, క్షేత్రస్థాయిలో కానీ వాళ్ళు బతకాలి, ఎంతకొద్ది మిగిలించుకోవాలి రాజకీయాల్లో ఉన్నందుకు. అన్నీ అట్లా కుదురుతుందిలే. కానీ